ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ ఖగార్ పేరుతో మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ప్రారంభించింది. సుక్మా జిల్లాలో అక్రమ ఆయుధ తయారీ ఫ్యాక్టరీని భద్రతా బలగాలు ధ్వంసం చేశారు. 8 సింగిల్ షాట్ రైఫిల్స్తో పాటు భారీగా ఆయుధాలను అధికారులు సీజ్ చేశారు. సైనికులకు హాని చేయడమే లక్ష్యంగా పేలుడు పదార్థాల తయారు చేస్తున్నట్లు గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, దీపిక, ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో ఇటు మావోయిస్టులకు సంబంధించినటువంటి భారీ డంపును కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇక అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ డంప్ అయితే గుర్తించారు. ఇటీవల ఇటు భద్రతా బలగాలు వరుసగా అటు ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దుల్లోని ఇటు సుక్మా జిల్లా అడవుల్లో కూడా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఇక స్థావరాలను కూడా ఛేదించి వారి భారీ పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ రోజు ఉదయం ఏదైతే ఈ ఆపరేషన్ లో భారీగా ఏదైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆ డంపును అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో టిఫిన్ బాంబులు, జిలెటిన్ స్టిక్స్, కంట్రీ మేడ్ తుపాకీతో పాటు భారీ తుపాకులు, అదేవిధంగా మందుగుండు సామాగ్రిని, ఇటు బ్యారెల్, గ్రానైట్, లాంచర్ల వంటివి కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది మావోయిస్టు దాడులను అడ్డుకోవడం అంటే కీలకంగా ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు. ఏదైతే మా భద్రతా బలగాలకు హాని కలిగించాలనే నేపథ్యంలోనే ఈ డంపునైతే వీరు ఇక్కడ అంటే మావోయిస్టులు భద్రపరిచారని అయితే పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్నంతా తమ ఆధీనంలోకి తీసుకునేందుకైతే డిఆర్జీ బృందాలు ప్రత్యేకంగా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నాయి. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచారం ఉందా లేదా అనే విషయాన్ని కూడా అటు ఏదైతే ఆదివాసీలు, గిరిజనుల ద్వారా కూడా వివరాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఏదైతే భారీ డంపు స్వాధీనం కావడంతో ఈ ప్రాంతంలో కొంత అల్లకొల్లల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక అడపదడప మావోయిస్టులకు ఇటు భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరుగుతున్న పరిస్థితుల్లో ఈ డంపు లభ్యం కావడం కూడా అటు మావోయిస్టు పార్టీకి తీరని పెట్టుగా కూడా చెప్పుకోవచ్చు. భారీ ఎదురు దెబ్బ తగిలిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతాల్లో కూమింగ్ అయితే కొనసాగుతుంది. దీపిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.